హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేనండి వెజ్ హక్కా నూడిల్స్ అయితే నేనైతే ఈరోజు మీ ముందుకైతే తీసుకొనొచ్చాను. చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట తినేదానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీ అనమాట. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకోకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాము. పదండి వీడియోలోకెళ్ళిపోదాం. నూడిల్స్ అండి. మీరు ఏ నూడిల్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వెజ్ హక్కా నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను. అలానే వెజ్జీస్ అండి. వెజ్జీస్ నేనైతే క్యాబేజ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గార్లిక్, క్యారెట్, క్యాప్సికమ్ వీటినైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా మీరేమైనా వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే చికెన్ కావాలి అనుకుంటే ఈ ప్లేస్‌లో చికెన్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. ఇప్పుడైతే ఈ నూడిల్స్‌ని మనం బాయిల్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్‌లో వాటర్ అనేవి తీసుకొని అందులోకైతే ఇలాగ నేను నూడిల్స్ అనేవైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్త ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల మనకి నూడిల్స్ అనేవైతే ఒకదానికొకటి అంటుకోవన్నమాట. అలానే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసుకుందాం. వీటిని ఒక 80% వరకైతే కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మనకి 90% వరకైతే కుక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఈ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నూడిల్స్ అనేవి ఎక్కువగా కుక్ అవ్వవన్నమాట. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా అయితే ఆయిల్ పైనుంచి అలా వేసుకుంటే మనకు ఇవి స్టిక్కీ అంటే ఒకదానికొకటి అంటుకోవన్నమాట. జస్ట్ ఇలా టాస్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. 1.5 దాకా అయితే నేను 1.5 స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్‌ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోకైతే గార్లిక్‌ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. వీటంతటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి జస్ట్ ట్రాన్స్పరెంట్‌గా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలానే క్యాప్సికమ్, క్యాబేజ్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఒక 60% దాకా కుక్ అయితే సరిపోతుంది. ఈ వెజ్జీస్లోకి కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. మనం ఇందాక నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్. సో ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుందాం.
ఇదంతా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. వెజ్జీస్ అనేవి మనకు కొద్దిగా క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ నూడిల్స్కి. చూసారు కదండి, ఈ మాత్రం మన కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. వీటిని ఒక 2 గరిటెలు అలా తీసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెప్పర్, అలానే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర అది లేదు. ఇప్పుడు వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పైనుంచి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మన హక్కా నూడిల్స్ అయితే ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ అయిపోయాయి. ఇలా ట్రై చేయండి. పిల్లలకి బయట నుంచి తీసుకురావడం కంటే ఇలా చేసి పెట్టడం చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.